అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. మన తెలుగు వాళ్ళలో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఎవరైనా ఒక పాత్ర బాగా చేస్తే ఇలాంటివి చేయగలరేమో అనుకుంటారు. అసలు కమీడియన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ యాక్టర్లే. హీరో అంటే ప్రొటాగనిస్ట్, ఎవరైతే కథను ముందుకు తీసుకెళ్తారో ఓకే. హీరోయిన్ అంటే జత ఓకే. మిగతా వాళ్ళందరూ యాక్టర్సే. ఇక దాంట్లో కమీడియన్, విలను, వ్యాంపు ఇవి ఉండవు. కానీ మన వాళ్ళకి అంత మెచ్యూరిటీ అనేది ఇప్పుడు వస్తుంది. బికాజ్ కోవిడ్ తర్వాత ఇంటర్నేషనల్గా చూడడం స్టార్ట్ చేశారు. మీకు అందుకనే సినిమాలు వచ్చే టెంప్లెట్ కూడా మారిపోయింది. సో నేను ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, నేనే కాదు ఏ యాక్టర్ అయినా అన్నీ చేయగలడు. మీరు ఛాన్స్ ఇవ్వాలంతే. మీరు ఇస్తే మేము చేస్తాం. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని కమీడియనే చేస్తాం. అసలు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానా? రాజు ఇలా మాట్లాడు, రాజు ఎందుకు ఇలా మాట్లాడతాడండి కదా, అలా ఉంటుంది. నేను స్టాండప్ కామెడీ చేసినప్పుడు వేరు ఉంటుంది. సో అందుకనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక మాట అన్నారు, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం అని. వాళ్ళే యాక్టర్స్. చెప్పు ఏంటది? రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. చలో చలో చల్ సాంగ్.